నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు మే 13వ తేదీన జరుగుతున్నాయి. ఇక తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికలు అదే రోజు జరగనున్నాయి. దీంతో తమ సొంత ఊళ్లకు బయలుదేరారు నగరవాసులు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో అందరూ బస్సులు, రైళ్లను మాత్రమే కాకుండా సొంత వాహనాలను కూడా ఆశ్రయించారు. దీంతో నిన్నటి నుంచే సొంతులకు పయనమయ్యారు. రైళ్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి. శని, ఆదివారాలు సెలవు కావడంతో పాటు సోమవారం కూడా పోలింగ్ తేదీ రోజున అధికారికంగా సెలవు ప్రకటించడంతో ఇక సొంతులకు క్యూ కట్టారు. దీంతో బస్టాండ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక తమ సొంతులకు వెళ్లి తమకు నచ్చిన వాళ్లకు ఓటేయడం కోసం పయనమయ్యారు. నిన్నటి నుంచే టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఆంధ్ర వైపునకు వెళ్లే గేట్లను అధిక సంఖ్యలో టోల్ ప్లాజాల వద్ద తెరిచి ఉంచారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు సొంత వాహనాల్లో చాలా మంది బయలుదేరారు. ఆర్టీసీ బస్సుల్లోనూ, రైళ్లలోనూ సీట్లు దొరక్కపోవడంతో కాస్త ఖర్చైనా సొంత వాహనాల్లో వెళ్లేందుకు మాత్రమే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో సొంత వాహనాలే బెటర్ అంటూ పోలోమంటూ ఏపీకి బయలుదేరారు. దీంతో నగరం చాలా వరకు నేడు ఖాళీ అయిందని చెప్పాలి. రహదారులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. అయితే ఈసారి ఏపీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతుండటంతో పార్టీల అభ్యర్థులు కూడా ఓటర్లను డబ్బులిచ్చి మరీ తమ ప్రాంతాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం నుంచి ఎక్కువగా వలస వచ్చి హైదరాబాద్ లో ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యేక వాహనాలను సమకూర్చారు. కొందరికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. 30 మందికి పైగా ఉంటే బస్సు, 5-6 ఉంటే కారు వంటివి కూడా అభ్యర్థులే సమకూర్చారు. ఈ రోజు రేపు కూడా సొంతులకు బయలుదేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిన్న ఐటీ ఉద్యోగులు ఏపీ బాట పట్టగా నేటి నుంచి రోజువారీ పనిచేసే కార్మికులతో పాటు మిగిలిన వర్గాలు కూడా బయలుదేరి వెళ్తున్నారు. ఇక సంపన్న వర్గాలు కూడా ఈసారి తమ ఓటు హక్కును ఏపీలో వినియోగించుకోవాలని నిర్ణయించుకోవడంతో నేషనల్ హైవేపై వాహనాలు కిటకిటలాడుతున్నాయి. హోటళ్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. మొత్తం మీద ఓట్ల జాతరకు పయనమయ్యారు నగరవాసులు. ఎవరిని గెలిపిస్తారనేది జూన్ 4వ తేదీన తెలియనుంది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, మరి 3 days హాలిడేస్ అయితే వచ్చాయి. ఓటేయడానికి కూడా నగరవాసులందరూ తమ సొంతూళ్లకు పయనమయ్యారు. మరి దీనికి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? సో ప్రయాణికుల రద్దీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఓటు హక్కు తెలిసిన ఓటు విలువ తెలిసిన గ్రామీణ ప్రాంత వాసులు అనుకోవచ్చు, తెలిసిన చైతన్యవంతులంతా కూడా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకు నగరం నుంచి ఏపీ, తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారంతా కూడా ప్రయాణాలు చేస్తున్న పరిస్థితి. ఇక సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ తో పాటు నగరంలోని బస్టాండ్ల వద్ద రద్దీ నెలకొందని చెప్పొచ్చు. ఏపీకి వెళ్లే ప్రైవేట్ బస్సులు, రైళ్లలో ఇప్పటికే సీట్లు కూడా ఫుల్ కావడంతో రిజర్వేషన్ టికెట్ దొరక్క ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇదంతా కూడా వారికి వరుస హాలిడేస్ అని కాదు, మరొకటి కాదు, కేవలం ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నట్టుగా. ఇక ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండతో బస్టాండ్ల వద్ద పెద్ద ఎత్తున వారు చేరుకుంటున్నారు. ఇక మియాపూర్, కుకట్పల్లి, ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ బస్టాండ్లు మొత్తం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. 2 రాష్ట్రాల్లో కూడా ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేవారు. ఇప్పటికే ఓటేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలైతే తరలి వెళ్తున్నాం. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా క్యాచ్ చేసుకుంటాయని చెప్పొచ్చు. ప్రైవేట్ బస్సులతో పాటు ఇతర వాహనదారులు కూడా తమ ఇష్టానుసారంగా వేలకు వసూలు చేస్తున్న పరిస్థితులతో ఇదంతా కూడా ఓటు హక్కును వినియోగించడానికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారంతా కూడా ఒక్కసారిగా ఓట్లు వేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతం వారిని వచ్చి మాట్లాడితే మొత్తంగా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకు ఒక హాలిడేగా పరిగణిస్తారు. ఎన్ని చైతన్యం వాళ్ళు నింపాలనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతానికి చెందిన వారైతే రారు. ఆ రకంగా ఇంత ఓటు వేస్తే నాకేంటి అన్నట్టు ఒక ధోరణిలో వాళ్ళంతా ఉన్న పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా పట్టణ ప్రాంత వారు వస్తుంటే ఓటుకు కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈసారి ఖచ్చితంగా ఓటును ఎక్కువ, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మేర చైతన్యం వచ్చిందని చెప్పొచ్చు. ఆ రకంగా పట్టణ ప్రాంత వాసులంతా కూడా ఓటును వినియోగించుకున్నారు. ఇక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యం, సో తక్కువ హాలిడే అనేది ప్రకటించిన నేపథ్యం. సో మరి ఇప్పుడు ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద ఎత్తున అందరూ కూడా కదిలి వస్తారని కూడా తెలుస్తుంది. ఇక దాదాపు ఎన్నికలు ఇప్పటికే ఎక్కడైతే ఓటర్లు ఉంటారో అక్కడికి అనేటువంటి ప్రచారాలు దాదాపు కొనసాగాయి. మరి ఆ రకంగా నేతలు కూడా ఆ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఓటు వేయించుకోవాలి, ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలన్నట్టు ఇప్పటికే ప్రచారాలు చేశారు. ఆ రకంగా ప్రయత్నాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎలా అయినా సరే ఓటర్ను బ్యాలెట్ బాక్స్ వరకు తీసుకురావాలన్నట్టుగా. సో మొత్తానికైతే ఇటు నగరంలో సగం కాస్త ఖాళీ అవుతున్న పరిస్థితి అనుకోవచ్చు. ఇప్పటికే ఇటు విమానాశ్రయాలు కావచ్చు, విమానాల్లో వెళ్ళేవారు విమానాల్లో, ఇటు రైళ్లలో వెళ్ళేవారు రైళ్లలో, బస్సుల్లో వెళ్ళేవారు పూర్తిగా ఓటును వినియోగించుకోవడానికి ఆయన ప్రయాణాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ప్రాంత వాసులు అయితే మరీ ఎక్కువగా ప్రయాణాలకైతే పూర్తిగా ఏర్పాటు చేసినట్టుగా కూడా ఈ రద్దీని చూస్తే తెలుస్తుంది. ఆ రకంగా ఆర్టీసీ అలాగే ఇటు రైల్వే శాఖ కూడా అదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక రైలు వేయాల్సిన అవసరం కూడా వస్తుంది అన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, మరి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలైతే తమ సొంత గ్రామాలకైతే తరలి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మరి బస్ స్టేషన్ లో అలాగే రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? సిచ్యువేషన్ ఏంటి ప్రజెంట్? మనం గమనించవచ్చు. అంటే ప్రస్తుతం దాదాపుగా ఎన్నికల్లో కొన్ని గంటల్లో దిగిపోతే అంటే ప్రచారానికి కూడా ముగింపగలిగిన నేపథ్యంలో చాలా మంది కూడా అంటే దాదాపుగా 3 రోజుల సెలవులు, అంటే ఈ రోజు శనివారం, ఆదివారం, అలాగే సోమవారం కూడా సెలవు ప్రకటించిన 3 రోజుల సెలవులు దాదాపుగా చాలా మంది ఇక్కడ ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా ఆంధ్రాకి తరలి వెళ్తున్న నేపథ్యం. ఇదే కాకుండా మనం గమనిస్తామల్య ఇటుపక్క మణికొండ కావచ్చు, తర్వాత ఎల్బీనగర్ కావచ్చు, మరోవైపున కుకట్పల్లి కావచ్చు, అంటే టీడీపీకి సంబంధించి కావచ్చు, తర్వాత వైఎస్ఆర్సీకి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ఓటర్లను తరలించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏ పార్టీకి ఆ పార్టీ ఏర్పాటు చేసుకుంటూ కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ అంటే 3 రోజుల సెలవులు రావడం తర్వాత ఎలక్షన్ అనేది ఈసారి చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో కూడా 2 పార్టీలు అంటే కూటమి కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, 2 కూడా ఖచ్చితంగా
తమకు ఎవరైతే ఓటు వేస్తారో తమ ప్రజలు కావచ్చు, తమ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆంధ్ర తరలించే ప్రయత్నం కొనసాగుతా ఉంది. మనం చూస్తా ఉన్నాం రాజకీయాల్లో ఆంధ్రాకి తరలిస్తున్న వాహనాల రద్దీ, ఒకవైపున బస్సులు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, తర్వాత అలాగనే ఈ ఎక్కడైతే రోడ్ల మీద కూడా పూర్తి స్థాయిలో వాహనాలతో నిండిపోయి ఉంది. అంటే గతంలో ఏదైనా పండుగల సమయంలో సంక్రాంతి సీజన్లో మాత్రం ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్న నేపథ్యం మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఈ పండుగల సీజన్ అంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి కొద్దిసేపు క్రితమే నాలుగు విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారం అయితే ముగిసింది. మరి కొద్ది గంటల్లో దీనికి సంబంధించి ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో ఆంధ్ర నుంచి చాలా మంది కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అలాగనే ఏ పార్టీకి ఆ పార్టీ కూడా తమకు సంబంధించిన వ్యక్తులను ఇక్కడి నుంచి ఆంధ్ర తరలించి ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా కిక్కిరిసిన బస్ స్టాండ్లు, కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు, అలాగనే రోడ్ల మీద బారులు తీరిన వాహనాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఓటు వేయడానికి వీళ్ళందరూ వెళ్తున్న చూస్తాను. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. Venga,